వకా గ్రౌండ్లో పింక్ బాల్ మ్యాజిక్. ఆస్ట్రేలియా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. డే 1 ముగిసేసరికి మ్యాచ్ ఎవరి వైపు ఉందో తెలుసా? అస్సలు ఊహించని ట్విస్టులతో నిండిన ఈ డే 1 హైలైట్స్ చూడాల్సిందే. ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆస్ట్రేలియా పేస్ దెబ్బకు 198 పరుగులకి అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ 52 రన్స్ హాఫ్ సెంచరీతో పోరాడగా, చివర్లో డెబ్యూ ప్లేయర్ కాష్వి గౌతమ్ 34 రన్స్తో స్కోర్ని 200 మార్క్ దగ్గర తీసుకెళ్లింది. ఆసీస్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్ 4 వికెట్లు, డెబ్యూ ప్లేయర్ లూసీ హ్యామిల్టన్ 3 వికెట్ తీసుకున్నారు. కానీ అసలైన సినిమా లైట్ల వెలుగులో మొదలైంది. 199 రన్స్ ఛేదనలో ఆస్ట్రేలియాకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. డెబ్యూ బౌలర్ సాయిలి సద్గరే తన స్పెల్తో ఆసీస్ కెప్టెన్ అలిసా హీలీని మరియు జార్జియా వోల్ని అవుట్ చేసి గట్టి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా 96/3 వద్ద డేని ముగించింది. ప్రస్తుతం ఎల్లీస్ పెర్రీ 43 రన్స్తో క్రీజ్లో ఉంది. డే 1 అయితే 50-50గా ముగిసింది. మరి రెండో రోజు మన బౌలర్లు ఆసీస్ని త్వరగా ఆలౌట్ చేయగలరా? జెమిమా ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.